దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈ సాయంకాలపు ప్రార్థన సహవాసానికి మీ అందరికీ ప్రత్యేకమైన ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. హెర్మోన్ బ్యాప్టిస్టు సంఘమంతటికి, మా ఆత్మీయులకి, స్నేహితులకు, బంధువర్గం అంతటికి, ఈ ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొంటున్న వారందరికీ ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తూ ఉన్నారు. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. తలలో వంచి కళ్ళు మూసుకుందాం. దైవ సన్నిధిలో ఆయనను గణపరుచుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, అత్యున్నతుడు, సింహాసనాసీనుడు, కీర్తనీయుడు, స్తుతి ప్రశంసలకు యోగ్యుడైన దేవుడు, రాజాధిరాజు, ప్రభువులకు ప్రభు, సర్వాధికారి, సార్వభౌముడు, సకల జగద్రక్షకుడు, సర్వకృపానిధి అగు దేవుడు, సర్వోన్నతుడు, అత్యున్నతుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, శరీరధారిగా మా మధ్యలోకి వచ్చిన దేవుడు, మా రక్షకుడు, మా స్నేహితుడు, మా నిజ దైవమైన యేసు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ సాయంకాలం, ఈ డిసెంబర్ మాసంలో ఈ ప్రార్థన సహవాసంలో మేమందరం పాల్గొంటూ ఉండగా మీ కృప ఇంతవరకు హెర్మోన్ బ్యాప్టిస్టు సంఘము పైన, ప్రతి కుటుంబం పైన నిండారుగా అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రార్థన వినడి దేవుడు, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు, ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిన్ను స్తుతిస్తూ ఉన్నాం, నిన్ను మహిమపరుస్తూ ఉన్నాం. ఆయన ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటే అక్కడ వారి మధ్యలో ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు, మా మొర వింటానని చెప్పిన దేవుడు, ఆయన మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని, మా బలహీనతలను బట్టి, ఆయన కొన్నిసార్లు ఆయాసకరమైన జీవితాన్ని బట్టి, ఆయన లోక సంబంధమైన మరి అహంకారం, గర్వమును బట్టి నీకు వ్యతిరేకంగా మేము జీవించి ఉంటే మమ్మల్ని క్షమించండి, మన్నించండి, దయించమని ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి ఈ సాయంకాల ప్రార్థన మాకు దీవెనకరంగా చేయండి. క్రిస్మస్ మాసంలో మేమందరం ఉంటుండగా నీ కృప ఆయన మమ్మల్ని నడిపించాలని మేము కోరుతున్నాం. నీ దయతో మమ్మల్ని నింపండి. ఈ ప్రత్యక్ష ప్రసార మాధ్యమం ద్వారా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ, పాల్గొంటూ, దైవవాక్యాన్ని వింటూ ప్రార్థనా జీవితాన్ని సరిచేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, పాటల ద్వారా, వాక్య ధ్యానంలో, ప్రార్థనలో మీరుండి మహిమ పొందమని, ఘనత, మహిమ, ప్రభావం నీకు ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన సంఘమా, ఈ సాయంకాలం దేవుణ్ణి స్తుతిస్తూ, ఆరాధిస్తూ ఆయనను గణపరుచుకుందాం. మొట్టమొదట ఆయనే నా సంగీతం, బలమైన కోట అనే పాట పాడుకుంటూ మనమందరం దేవుణ్ణి స్తుతిద్దాం. పాట పాడుతుండగా ఆయన వారితో కలిసి మనమందరం కూడా మన గృహాల్లో ఉంటుండగా, ఈ ప్రసార మాధ్యమంలో పాల్గొంటుండగా మనం కూడా మన పెదవులు తెరిచి ఆయనను స్తుతిస్తాం, ఆయన మహిమపరుస్తాం. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదము. ఆయనే నా సంగీతము, స్తుతుల మధ్యలో నివాసం చేసి, దూతల పొగడే దేవుడాయనే, స్తుతుల మధ్యలో నివాసం చేసి, దూతల పొగడే దేవుడాయనే, వేడుచుండు భక్తుల స్వరము విని, వేడుచుండు భక్తుల స్వరము విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదము. ఆయనే నా సంగీతము.
ఉండేదనని మన దేవుని కరములు తట్టి నిత్యం స్తుతించెదము, కరములు తట్టి నిత్యం స్తుతించెదము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్ల స్తుతించెదను, ఆయనే నా సంగీతము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల కీర్తించెదము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల కీర్తించెదము. రాకడ ప్రభులో నిత్యముందుము, రాకడ ప్రభులో నిత్యముందుము. మృక్కెదము స్తుతించెదం పొగడెదము, మృక్కెదము స్తుతించెదం పొగడెదము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్ల స్తుతించెదను, ఆయనే నా సంగీతము. హల్లెలూయా. అదే రీతిగా ఇంకో పాట పాడుతూ మనం దేవుని స్తుతిస్తాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో పరిశుద్ధాత్మను కోరుము, జీవమా యేసు ప్రభుని పేరట వేడుము అనే పాటను 243వ నంబర్ పాట బేతాలో జాన్ గారు రచించిన ఈ పాటను మనందరం కలిసి పాడి దేవుని స్తుతిస్తాం. పరిశుద్ధాత్మను కోరుము, జీవమా యేసు ప్రభుని పేరట వేడుము అనే పాటను పాడదాం. పరిశుద్ధాత్మను కోరుము, జీవమా యేసు ప్రభుని పేరట వేడుము, జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. నరులందరి మీద నాయాత్మనుంతునని పరలోకపు తండ్రి పలికే వేదమునందు. పరిశుద్ధాత్మ లేనిది వేదాగమ పఠనముగాదది, వేదాగమ పఠనముగాదది. నిరచికాటింత సరకులు వెదకూరీతి, పల్మరు వెదకినను నీరదకమైపోను వేగా. పరిశుద్ధాత్మ లేనిది వర్షము లేని పైరు చందం వేయది, వర్షము లేని పైరు చందం వేయది. పరబోధకముల వర్తితమైన పనులు జీవరహితములయ్యనుభవముగానివయ్యుండు. పరిశుద్ధాత్మ లేనిది యేసు ప్రభుని తెరుగుటగాదది, యేసు ప్రభుని తెరుగుటగాదది. నరరూపు దాల్చి దుర్నరుల రక్షణ కొరకు మరణముందిన
పలుకుగారది దురితే చలను గొప్ప యురులందగిలి భక్తి తరిగి పోట గతి దొరకనందున మమ్మో పరిశుద్ధాత్మను పొందుట అన్నిటికన్నా ప్రబలంబైన మేలిట అన్నిటికన్నా ప్రబలంబైన మేలిట నిరనమ్మి మొరబెట్టు పరమ పవనుడంటి కరుణించి నీ కొసగు మరణాంత మగుదనుక పరిశుద్ధాత్మను గోరుమో జీవమాయేసు ప్రభుని పేరట వేడుము జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సాయంకాలం దైవ సన్నిధిలో ఈ ప్రార్థన సహవాసంలో పాల్గొంటున్న మీ అందరిని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు, ప్రభువుని మహిమపరుస్తూ ఉన్నాం. దేవుని వాక్యం చదువుదాం. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం నుండి 47వ వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 2 వర్సెస్ బిగినింగ్ ఫ్రమ్ 42 to 47. అపొస్తలుల కార్యము 2వ అధ్యాయము 42వ వచనం నుండి 47వ వచనం వరకు. 42వ వచనం, వీరు అపొస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగకయుండిరి. అప్పుడు ప్రతివానికి భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపొస్తలుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకంగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొని, ఇదియుగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కరి కొలది పంచి పెట్టిరి. మరియు వారి ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారి ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొనుచు మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినం వారితో చేర్చుచుండెను. చదవండి లేఖన భాగం మనందరి వినికిడిలో దీవింపబడును గాక. ఆమేన్. ప్రియమైన సంఘమా, అపొస్తలుల కార్యములోని ఆ మొదటి సంఘం యొక్క ప్రార్థన అనుభవాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. వారందరూ ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేశారు. మొట్టమొదటి సంఘం అభివృద్ధి చెందింది. తర్వాత వారు పరిశుద్ధాత్మ శక్తిని పొందారు. చెరసాల అనుభవాల్లో నుండి వారికి విడుదల కలిగింది. అనారోగ్యం, మరణం, సాతాను శక్తుల నుంచి విడుదల కలిగింది. పోయిన వారం మనం వారి ప్రార్థనా స్థలం, ప్రార్థనా సమయం, ప్రార్థనా స్థితిని ధ్యానం చేశాం. వారి ప్రార్థనా స్థలం దేవుని మందిరం, వ్యక్తిగతమైన వారి గృహాలు, సముద్రపు ఒడ్డున చెరసాలలో వారు ప్రార్థన చేసినట్టుగా మనం చూశాం. ప్రార్థనా సమయం మధ్యాహ్నం 3 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి, మధ్యరాత్రి వారు ప్రార్థన చేసినట్టుగా మనం చూశాం. వారి ప్రార్థనా స్థితిని మనం గమనిస్తే పౌలు మోకరించి ప్రార్థన చేశాడు, స్టెఫెను మోకరించి ప్రార్థన చేశాడు, పేతురు మోకరించి ప్రార్థన చేశాడు. సో అలాంటి ప్రార్థన పద్ధతిని మనం గమనిస్తే ఈ ప్రాముఖ్యమైన విషయాలు మనకు అర్థమవుతాయి. అందరూ మోకరించినట్టుగా స్టెఫెను మోకరించి ప్రార్థన చేశాడు. 7వ అధ్యాయం. పౌలు 21వ అధ్యాయంలో మనం గమనిస్తే, 20వ అధ్యాయంలో గమనిస్తే మోకరించి ప్రార్థన చేశాడు. పేతురు 9వ అధ్యాయంలో గమనిస్తే మోకాళ్ళుని ప్రార్థించను అని మాట రాశాడు.
కాబట్టి ఆ మొదటి సంఘం బలమైన కార్యాలు జరిగించడానికి కారణం ఏంటిదంటే, ప్రతి స్థలంలో వారు ప్రార్థన చేశారు. గృహంలో ప్రార్థన చేశారు, జైల్లో చెరసాల్లో ఉంటే ప్రార్థన చేశారు, సముద్ర పొడ్డున ఉంటే ప్రార్థన చేశారు, ఇంట్లో ఉంటే ప్రార్థన చేశారు, దేవాలయంలో ఉంటే ప్రార్థన చేశారు. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఎప్పుడు అంటే మధ్యాహ్నం 12 గంటలకి, అర్ధరాత్రి, పగలు 3 గంటల సమయంలో అని ప్రత్యేకమైన సమయాలు బైబిల్లో రాయబడ్డాయి అపోస్తలుల కార్యంలో. సో ఆనాటి ప్రార్థన ఆనాటి సంఘాన్ని ఎంతో బలపరిచినట్టు మనం చూస్తున్నాం. ఈనాటి లేఖన భాగాన్ని కూడా మనం గమనిస్తే చాలా శ్రేష్టమైన విషయాలు దేవుడు అక్కడ రాశాడు. 42వ వచనంలో 2:42లో, వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుచున్నందును ఎడతెగకయుండిరి. సో ఆత్మీయంగా ఆనాటి సంఘం దేవుని పరిచయలో ఉన్నారు, దేవుని వాక్యానికి ప్రాధాన్యతనిచ్చారు, బోధ యందును సహవాసానికి ప్రాముఖ్యతనిచ్చారు, ప్రభు వల్ల సంస్కారానికి ప్రాధాన్యతనిచ్చారు, ప్రార్థనకు ప్రాధాన్యతనిచ్చారు. అయితే మనం ప్రార్థన విషయాన్ని చూస్తున్నాం. ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండిరి అని రాశాడు. ఆ తర్వాత కంటిన్యూయేషన్ 43వ వచనంలో అప్పుడు, ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు. ఆనాటి సంఘము ప్రార్థన ద్వారా పొందుకున్న గొప్ప మేలును మనం గమనిస్తే చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం అక్కడ చూడొచ్చు. దేవుడు 43వ వచనంలో అంటాడు, అప్పుడు ప్రతి వారికి నీ భయం కలిగెను, మరియు అనేక మహత్కార్యములు సూచక్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. ప్రార్థన ఏం చేసింది అంటే, ఆనాటి సంఘములో వాట్ ప్రేయర్ అచీవ్డ్ ఇన్ ద చర్చ్, ప్రార్థన ఎందులో ఎడతెగక ఉండిరి అని రాస్తుంది. అంటే దే కంటిన్యూడ్ ఇన్ ప్రేయర్. దెన్ వాట్ హ్యాపెండ్, ప్రార్థనలో ఉండడం వల్ల ఏం జరిగింది అంటే, అపోస్తలుల ద్వారా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగించాడు. మిరాకిల్స్, వండర్స్ హ్యాపెండ్ త్రూ ద అపోస్టల్స్ బై ద పవర్ ఆఫ్ ప్రేయర్. అద్భుత కార్యాలు మనం గమనిస్తే దేవుడు వాక్యంలో సెలవిస్తున్నాడు. పేతురును, మరి పౌలును గొప్పగా వాడుతున్నాడు. వారి నీడబడిన వారి నడికట్లు, వారి హ్యాండ్ కర్చీఫ్లు తగిలిన అనేకమైన అద్భుతాలు జరిగాయి. పేతురు చనిపోయిన తబితాను తిరిగి దేవుని సంఘానికి అప్పగించినట్టుగా దేవుని వాక్యము సెలవిస్తుంది. పౌలు దేవుని వాక్య పరిచర్య జరిగిస్తూ ఉన్నప్పుడు ఐతికు అనేవాడు యవనస్తుడు కిటికీలో నుంచి కింద పడతాడు. ఆల్మోస్ట్ వాడు చనిపోయిన వాడి ఎత్తబడిన అని రాస్తుంటుంది 20వ అధ్యాయంలో. ఆ తర్వాత పౌలు వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని అని మాట రాశాడు. వాడు బ్రతికిన వాడే అనే మాట రాశాడు అక్కడ 20వ అధ్యాయం 12వ వచనంలో. సో ప్రార్థన అద్భుత కార్యాలు చేస్తుంది. అపోస్తలుల ద్వారా మహత్కార్యములను సూచక్రియలను జరిగిను. ప్రార్థన తర్వాత లేక ప్రార్థనలో ఉండగా, ప్రార్థనలో కొనసాగుతూ ఉండగా ఆశ్చర్యకార్యం, అన్నిటికంటే ఆశ్చర్యకార్యం ఏంటి? అయితే చనిపోయిన వాడే లేపబడ్డాడు. దొరక చనిపోయిందని తీసుకుపోయి ఆమె ఇంట్లో పెట్టారు. పేతురు వచ్చి మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తే ఆమె లేచినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. చనిపోయిన వారిని లేవనెత్తడం అనేది గొప్ప అద్భుతం. ఈ రోజుల్లో అందరూ నూనె సీసాలని, ఖర్చుని అమ్మేవాళ్ళు చాలా మంది తయారైపోయారు. కావచ్చు వారిలో దేవుని శక్తి ఉంది, వారిని వాడుకుంటుండు కావచ్చు, తప్పులేదు. చనిపోయిన వారిని లేవనెత్తిండ్రా? పేతురు, పౌలు చనిపోయిన వారిని లేవనెత్తినట్టుగా దేవుని వాక్యం సెలవిచ్చింది. కారణం ఏంటి? ఆనాటి సంఘం, ఆనాటి అపోస్తలులు ప్రార్థనా శక్తి కలిగి ఉన్నారు. దే హ్యాడ్ ద పవర్ ఆఫ్ ప్రేయర్. అందుకే ఆ అద్భుతాలు జరిగాయి. అందుకే బైబిల్లో క్లియర్గా రాశాడు. మరియు అనేక మహత్కార్యములు, ఒక్కటి కాదు, మనకు వివరించింది కొన్ని. యేసు ప్రభు గురించి ఏం రాశాడో, ఆయన రాసిన అద్భుతాలు, ఏం చేసిన అద్భుతాలు చూస్తే భూలోకం అంతా కూడా సరిపోతూ అంటాడు.
అట్లాగే ఆనాటి అపోస్తల జీవితంలో చేసిన అద్భుత కార్యాలు, వారు జరిగించిన కార్యాలు సరిపోవు. సో ప్రార్థన ఏం చేసిందంటే అద్భుత కార్యాలు చేస్తుంది. డస్ వండర్ఫుల్ థింగ్స్, మిరాక్యులస్ థింగ్స్. అంతకంటే గొప్ప విషయం ఏముంది? దుర్గా చనిపోయింది, ఆ అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళకి అప్పగించిన తర్వాత వాళ్ళకి ఎంత సంతోషం, వాళ్ళకి ఎంత ఆనందం. 9వ అధ్యాయంలో 40వ వచనం, పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాల్లోని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురుని చూసి లేచి కూర్చుంటాను. 42వ వచనం, ఇది యొప్పే అందంతట తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వసించి. లాట్ ఆఫ్ జాయ్. కాబట్టి ప్రార్థన సంఘానికి ఏం చేస్తుందంటే సంఘంలో అద్భుత కార్యాలు చేస్తుంది. హల్లెలూయా. మన ప్రార్థన మన బిడ్డలకి, మనకి తప్పకుండా అద్భుత కార్యాలను కనపరుస్తుంది. రెండవ విషయం ఏం జరిగిందో చూద్దాం. అక్కడే 2వ అధ్యాయంలో 44వ వచనం, విశ్వసించిన వారందరూ ఏకంగా కూడి తమ కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదిగాక వారు తమ చర స్థిరాస్తులను నమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టేది. ప్రార్థన ఏం చేసిందంటే అందరి అక్కరలను, అవసరతలను తీర్చింది. హల్లెలూయా. మొట్టమొదటి ప్రార్థన అద్భుత కార్యాలు చేసింది, లేక ఆశ్చర్య కార్యాలు చేసింది, వండర్ఫుల్ థింగ్స్ జరిగించింది, మిరాకిల్స్ ని జరిగించింది. రెండవది ప్రార్థన అందరి యొక్క అక్కర కొలది పంచిపెట్టింది, ప్రతి ఒక్కరి అక్కరను తీర్చారు. ఎవ్రీబడీస్ వాంట్ వాజ్ ఫుల్ఫిల్డ్. కారణం ఏంటిది? తమకు కలిగినదంతా ఒక దగ్గర తీసుకొచ్చి పెట్టుకున్నారు, సమిష్టిగా పెట్టారు. చర స్థిరాస్తులను అమ్మేశారు. చర స్థిరాస్తులు అంటే కదలని ఆస్తులు, కదిలే ఆస్తులు అని అర్థం. బిల్డింగ్ ఉందనుకో, ఇది కదిలే ఆస్తి కాదు. ఈ బంగారం ఉందనుకో, కదిలే ఆస్తి అన్నట్టు అర్థం. వాటిని తీసుకొచ్చి అమ్మి పెట్టి ఏం చేశారట? అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టింది. ఎవరెవరికి అక్కరుందో, ఏ అవసరం ఉందో అది తీర్చబడింది. సో ప్రార్థన ఏం చేస్తుందంటే ఆశ్చర్యకార్యం చేస్తుంది. ప్రార్థన మన అవసరతలన్నీ తీరుస్తుంది. హల్లెలూయా. అవసరతలు అక్కర్లు లేనివాడు ఎవడు ఉన్నాడు? నాకు అన్ని బాగానే ఉన్నాయి అనేవాడు ఎవడు ఉన్నాడు? అన్నీ ఉన్నా ఏదో లేనట్టుగానే ఉంటుంది కొందరికి. సో ప్రార్థన ప్రతి ఒక్కరి అవసరతను తీర్చింది ఆనాటి సంఘములో. ఎవ్రీబడీ వాజ్ ఫుల్. ఎంత గొప్ప కార్యం గమనించండి. వారు ప్రార్థన చేయుటే దేవుడు తెగక ఉండేది. అప్పుడు దాని కనెక్షన్ చూడండి, ఆ ప్యాసేజ్కి కనెక్షన్. అప్పుడు ప్రార్థన ద్వారా జరిగిన దీవెనకరమైన కార్యాలు. ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సో ప్రార్థన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, వింతలు జరిగిస్తుంది. ఆశ్చర్య కార్యాలు దేవుడు మన జీవితంలో, మన కుటుంబంలో కూడా ఆశ్చర్యకార్యం జరిగిస్తాడు. ఊహించని ఆశ్చర్యకార్యం, ఊహించని కార్యం అపోస్తలుల ద్వారా జరిగించి. సంఘం ప్రార్థన చేస్తున్నప్పుడు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ ద్వారా దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. రెండవది అందరి అక్కర్లు తీర్చిందంట ప్రార్థన. అంటే ప్రార్థన చేసిన వాళ్ళ అక్కర్లు, మిగతా సంఘములో ఉన్న వారి అక్కర్లు, ప్రతి ఒక్కరి అక్కర తీర్చబడింది. అందరికీ ఏమి కావాలనో అది సమకూర్చబడింది అంటున్నాడు. ఒకరికి ఒక అవసరం ఉంటుంది, ఇంకొకరికి ఇంకొక అవసరం ఉంటుంది. ఒకరికి కొత్త బట్టలు కొనుక్కోవాలని ఆశ ఉండొచ్చు. ఉదాహరణకి ఒకరికి మంచి చెప్పులు కొనుక్కోవాలని ఆశ ఉండొచ్చు. ఒకరు చదువుకోవాలి కదా, వాళ్ళు బుక్స్ కొనుక్కోవాలని ఆశ ఉండొచ్చు. ఈ రీతిగా ఇంట్లో ఏదైనా వస్తువు కొనుక్కోవాలని ఆశ ఉండొచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అవసరం ఉంటుంది. అందరి అవసరతలు తీర్చబడ్డాయి. దిస్ ఇస్ త్రూ ప్రేయర్. ప్రార్థన ద్వారా. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. 46వ వచనం, మరియు అనేక మనుషులై ప్రతిదినం దేవాలయంలో తప్ప కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొనిచుండేది. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. మరియు
చూడండి 43వ వచనంలో అప్పుడు అన్నాడు, 45వ వచనంలో ఇదియు కాక, అంటే అర్థం ఏంటిది? ఆశ్చర్య కార్యాలు ఒకటే కాదు, ఇంకా అందరి అవసరాలు కూడా తీర్చబడ్డాయి. కంటిన్యూవేషన్. తర్వాత 46వ వచనం మరియు అంతమటికే కాకుండా ఏం జరిగిందంట? అనేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు, ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించు ప్రజలందరి వలన దయ పొందిన వారైరి. ప్రజల దయ, యేసుప్రభు మనుషుల దయ దేవుని దయలో వర్ధిల్లుచుండెను అని రాశారు. సమయాలు దేవుని దయ మనుషుల దయలో ఎదుగుచుండెను అని రాశారు. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. పుట్టిన ప్రతి వాడిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇక్కడ జరిగింది ఏంటంటే 46వ వచనం, ప్రజల యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నారు వారు. హల్లెలూయా. ప్రజలందరి దయ, ఆల్ ద పీపుల్ ఆఫ్ యెరూషలేములోని ప్రజలందరి వలన వీళ్ళు దయ పొందుకున్నారంట. దేవుని దయ అంటే అర్థం ఏంటిది? ఆశీర్వాదపు స్థితిలో వీరున్నారు, ఆశీర్వదించబడిన స్థితిలో వారున్నారు. ఎవరు వారిని వెనక్కి చూపించే పరిస్థితి లేకుండా, ఎవరు వారిని నిందించే పరిస్థితి లేకుండా ప్రజలందరి వలన దయ పొందారు అంట. నలభై 47వ వచనంలో అంటాడు, ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొని చూడండి. దేవుడిచ్చిన మరొక ఆశీర్వాదం ఏంటంటే ఆనాటి సంఘములో ఆనందం, సంతోషకరమైన స్థితిని దేవుడు వారికి ఇచ్చాడంట ప్రార్థన ద్వారా. మొట్టమొదట ప్రార్థన అద్భుత కార్యాలు చేసింది. రెండవది ప్రార్థన వారి అవసరతలన్నీ తీర్చింది. మూడవది ప్రార్థన ప్రజల యొక్క ఆశీర్వాదాలు పొందుకునే స్థితిని తీసుకొచ్చింది. నాలుగవది ప్రార్థన ఆనందకరమైన స్థితిలో వారిని పెట్టింది. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొని చుండరి. అంటే ఎవరిలో ఏ భేషజాలు లేవు, ఎవరిలో ఏ కోపాలు లేవు, ఎవరిలో ఏ అసహనం లేదు, ఎవరిలో ఏ వ్యతిరేక భావం లేదు. అందరూ సంతోషంతో దైవ సన్నిధిలో ఉన్నట్టుగా దేవుని వాక్యం సందేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదిమ సంఘములోని ప్రార్థన చేసిన ఒక్కొక్క విషయాన్ని మనం ధ్యానం చేస్తే అద్భుతమైన విషయం. ఇప్పటికి 5 విషయాలు మనం ధ్యానం చేసాం, ఇది 6వ విషయం. ఇన్ని విషయాలు కేవలం అపోస్తల కార్యముల గ్రంథములోని ప్రార్థనల ద్వారానే దేవుడు జరిగించినట్టుగా చూపిస్తున్నాడు. కొన్నిసార్లు వ్యక్తిగతంగా జరిగించాడు, కొన్నిసార్లు సమూహంగా జరిగించాడు. ఇప్పుడు మనం గమనిస్తే ఆనాటి సంఘములోని ప్రతి విశ్వాసి యొక్క జీవితంలో దేవుడు జరిగించిన కార్యాలు, విశ్వసించిన వారందరూ అని రాశాడు అక్కడ. అంటే అందరు విశ్వాసులే. మనందరి జీవితంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ప్రార్థన జరిగించింది. రెండవది ప్రార్థన ఏం చేసింది? అందరి అక్కరలను తీర్చింది, అందరి అవసరతలను తీర్చింది. ఫిజికల్గా. మూడవది ఏంటిది? ప్రజల యొక్క మన్ననలను పొందుకున్నారు, వారు ప్రజల దయను పొందుకున్నారు. నాలుగవది వారి జీవితంలో దేవుడు ఆనందాన్ని ఇచ్చాడు. చాలా జాగ్రత్తగా గమనించండి, 4 విషయాలు ఎలాంటి లింక్ ఉందో చూడండి. సో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించడం అనేది దేవునికి సంబంధించింది. చనిపోయిన వారిని లేపడం అనేది ఊరికి జరగదు, దైవ కృపలేంది జరగదు. సో అది దైవికంగా అందరి హక్కులు తీర్చబడ్డాయంటే వ్యక్తిగతంగా మన అవసరతలు మనం పొట్ట నింపుకునే విషయాలు అన్నట్టు అర్థం. మూడవది ప్రజల యొక్క మన్ననను పొందుకున్నారు. సో దేవుడి కార్యం జరిగింది, వ్యక్తిగతంగా వారి అవసరం తీర్చబడింది, చుట్టూ ఉన్న సమాజంలోని ప్రజలందరి దయను పొందారు. నాలుగోది ఏంటి తెలుసా? అందరిలో ఆనందమును, సంతోషాన్ని దేవుడు పంచాడు.
సో ఇవి దేవుడు జరిగించింది. చనిపోయిన వారిని లేవనెత్తే కార్యం దేవుడు వల్ల జరుగుతుంది. దేవుడు వల్ల జరగదు. దయ లేకపోతే జరగదు. స్వస్థత అయినా ఏదైనా దేవుని వల్ల జరుగుతుంది. సో ఆ కార్యం జరిగిందంటే ఏంటిది? దైవికమైన ప్రమేయం ప్రార్థన ద్వారా జరిగింది. రెండవది, ప్రార్థన దేవుని ప్రేరేపణ చేత ఏం చేసిందంటే అందరి అవసరాలు తీర్చింది. ప్రార్థన ఏం చేసింది? దేవుని ప్రేరేపణ చేత ప్రజలు వీరి పట్ల దయ చూపించేలాగా చేసింది. ప్రార్థన ఏం చేసింది? అందరూ సమిష్టిగా ఏకభావంతో ఉండి సంతోషించే అనుభవాన్ని ఇచ్చారు. ఈ రోజుల్లో ఒకటే ఇంట్లో ఉంటాం, ఒకరు మాట్లాడుకోరు, ఒకరితో ఒకరు కలిసి ఉండరు. కానీ ఆనాడు వారందరూ ఆనందంతో ఉన్నారు. ప్రార్థన ఏం చేస్తుంది? ఈ ఐక్యమత్యాన్ని తీసుకొస్తుంది, సంతోషాన్ని తీసుకొస్తుంది. సో 4 విషయాలు. ప్రార్థన అద్భుత కార్యాలు చేసింది. ప్రార్థన వ్యక్తిగతమైన ప్రతి అక్కర్ను తీర్చింది. ప్రార్థన ప్రజల యొక్క దయను తీసుకొచ్చింది, లేక మీరు ఆశీర్వదించబడినారు ప్రజల చేత. ప్రార్థన వీరందరిలో ఆనందాన్ని, సంతోషాన్ని తీసుకురావచ్చు. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇదియో కాక, అప్పుడు, మరియు, ఇవన్నీ ప్రార్థనకు లింక్. ఈ సాయంకాలం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీ ప్రార్థన, నీ కుటుంబ ప్రార్థన, నీ సంఘం ప్రార్థన చేస్తున్నప్పుడు నీవు ప్రాధాన్యతనిచ్చి పాల్గొనే ప్రార్థన నీ జీవితంలో ఈ ఆశ్చర్య కార్యం చేస్తుంది. ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వలేదు అనుకో, అద్భుత కార్యాలు జరగవు. నీ అవసరాలు తీర్చబడే పరిస్థితి అలాగే ఉండిపోతుంది. ప్రజలు నీ పట్ల దయ చూపించే బదులు వ్యతిరేకంగా నీ పట్ల ప్రవర్తిస్తారు. నువ్వు కోరుకున్న ఆనందం కోల్పోయే అవకాశం ఉంటుంది. బికాస్ ల్యాక్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన లేమి ఇవన్నీ తీసేస్తుంది. ప్రార్థన కలిగి ఉండడం ఇవన్నీ తీసుకొస్తుంది. కాబట్టి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా దేవుని సేవకుడుగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అలాంటి ప్రార్థనా జీవితాన్ని మనం కూడా కలిగి ఉండాలని దేవుని సేవకుడుగా మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి మరి ప్రార్థనకు ముందు ప్రత్యేకంగా కొన్ని ప్రకటనలు జ్ఞాపకం చేసుకుందాం. డిసెంబర్ మాసంలోనికి మనం ప్రవేశించాం. మరి క్రిస్మస్ కార్యక్రమాలు, ఇంకా అనేకమైన కార్యక్రమాల్ని మనం జరిగించుకోబోతున్నాం. వాటన్నిటినీ ఆదివారం జరిగే ఆరాధన సమయంలో మీకు ఆ సమయాలను వాటిని ప్రకటనలో తెలియజేస్తాం. ఆదివారం ఉదయం యథావిధిగా మరి మొదటి ఆరాధన 9 గంటలకు ఉంటుంది, రెండవ ఆరాధన 11 గంటలకు ఉంటుంది. కరోనా ఈ సెకండ్ వేవ్ ఒకవేళ ఈ రోజుల్లో చలిని బట్టి, ఈ పరిస్థితిని బట్టి ఉధృతమయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం జాగ్రత్తలు పాటించాలి అని ఆలోచనతో తిరిగి ఆ 2 ఆరాధనల్ని కొనసాగించాలని పెద్దలు నిర్ణయించడం జరిగింది. కాబట్టి మొదటి ఆరాధన 9 గంటలకి, రెండవ ఆరాధన 11 గంటలకు జరుగుతుంది. తర్వాత ఆరాధన అనంతరం ప్రబోజన సంస్కారం ఉంటుంది. ఇది మొదటి ఆదివారం కాబట్టి సంఘము ఆ రకంగా సిద్ధపడి రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత వారం నుంచి క్రిస్మస్ కార్యక్రమాలు మనం జరిగించుకుంటాం. వాటి యొక్క షెడ్యూల్ అంతటిని మీకు ఆ రోజు వివరించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నింటి కోసం ఈ మాసపు క్రిస్మస్ ఆరాధనల కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారమే. అందరూ కూడా మీ ప్రార్థనలో ఈ కార్యక్రమాలన్నింటి కొరకు ఎత్తిపట్టుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. యథావిధిగా కరోనా విషయంలోని జాగ్రత్తలు కూడా పాటించాల్సిందిగా మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరిని కూడా ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, నీకు వందనాలు. నీ నామాన్ని స్తుతిస్తూ, కీర్తిస్తూ, ఆరాధిస్తూ, పూజిస్తూ రాత్రికాలం నీ మందిరంలో ఈ ప్రార్థనా సహవాసంలో మేము పాల్గొని ఉంటుండగా ఈ ప్రత్యక్ష ప్రసారం ద్వారా నీ వాక్యాన్ని ప్రకటించే భాగ్యాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు. సంఘమంతటిని దీవించండి. మరి వాక్యంలో చెప్పబడినట్టుగా ప్రార్థన ఏం చేసిందో మేము చూసాము. అనేకమైన విషయాలు అక్కడ రాయబడినాయి. ప్రార్థన అద్భుత కార్యాలు చేసింది. ప్రార్థన అవసరతలు తీర్చింది. ప్రార్థన వారిని ఆశీర్వాదపు స్థితిలో ఉంచింది. ప్రార్థన వారి జీవితంలో ఆనందాన్ని ప్రసాదించింది అని రాశారు. గ్రేట్ థింగ్స్ హ్యాపెండ్ త్రూ ప్రేయర్. కాబట్టి మేము ప్రార్థనలో ఎల్లప్పుడూ కొనసాగుటకు సహాయం చేయండి. ప్రార్థన ఆటంకపరిచే వ్యక్తి శక్తులను మీరు బంధించండి. ప్రార్థన ఆటంకపరిచే బలహీనతలను, ప్రార్థన ఆటంకపరిచే మనసాయసం, ప్రార్థన ఆటంకపరిచే బిజీనెస్ను, ప్రార్థన ఆటంకపరిచే నీరసం, నిర్లక్ష్యాన్ని, నిర్లిప్తతను తీసివేయండి. ప్రార్థనా బలం
ఆదిమ సంఘానికి ఎంతో ఉపయుక్తంగా ఉండింది. అలాంటి ప్రార్థన బలం ఈనాడు నా సంఘానికి, మా సంఘానికి మీరు అనుగ్రహించండి. సార్వత్రిక సంఘానికి మీరు అనుగ్రహించండి. అని నీకు వందనాలు. మరి అనారోగ్యంతో బాధపడుతున్న వారందరినీ కరుణించండి, కృప చూపండి. గాయపడ్డ హస్తంతో వారందరినీ ముట్టమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరు ఎటువంటి బలహీనతలతో ఉన్నా కృప చూపండి. చలి వల్ల వచ్చే రుగ్మతలు కొన్ని ఉంటాయి. జలుబు, దగ్గు, థ్రోట్ ఇన్ఫెక్షన్, ఆస్తమా సమస్యలు ఉంటాయి, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆయన త్వరలో చుండ్రు సమస్య ఉంటుంది. ఈ రీతిగా చలి ద్వారా వచ్చే కొన్ని సమస్యలు ఉంటాయి. ప్రభు, ఆ సమస్యల నుంచి విడిపించండి. అందరినీ బలపరచమని ప్రార్థన చేస్తాను. చిన్నవారు మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న వారి వరకు ప్రతి ఒక్కరికి నీ కృపను అనుగ్రహించండి. మరి నీ సేవా పరిచర్యలో ముందు కొనసాగుతుండగా మమ్మల్ని ఆశీర్వదించండి. సంఘంలోని బిడ్డలందరినీ పేరు పేరున దీవిస్తారని నమ్ముతూ క్రిస్మస్ కార్యక్రమాలన్నీ ముందు కాలంలో మేము తలపెట్టి ఉండగా ప్రతి కార్యాన్ని దీవెనకరంగా జరిగిస్తారని, ఈ ఆదివారం ఆరాధనలో ప్రభోజన సంస్కారంలో మీరు మాకు తోడుండి బలపరుస్తారని నమ్ముతూ ఆయన మరి పాటలు పాడిన బిడ్డల్ని ప్రత్యేకంగా దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి పనిలో నిమగ్నం అవుతున్న బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణిస్తూ మీకు క్షమించిన ప్రకారం మనల్ని క్షమించము. మన శోధనలోనికి దేక అక్కడి నుంచి తప్పించము. ఎందుకంటే రాజ్యం, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నాయి తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసు క్రీస్తుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనేక సహవాసం, సమాధానం మనకందరికీ, సకల పరిశుద్ధులకు, సంఘం అంతటికి, ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారు, ప్రార్థనలో పాల్గొన్నవారు, వాక్యాన్ని ధ్యానించి నేను మహిమపరిచిన వారందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడయుండును గాక, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.